డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి సామ్సంగ్ 40 ఇంచ్ 3D టీవీ ఇది. దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. దీనిలో మనం బ్యాక్ లైట్లు మారుస్తున్నాం అనమాట. నేను ఎలా చేస్తున్నానో ఏమిటని మీకు తెలియాలంటే ఈ వీడియో చూడండి. ఇప్పుడు మనం దీని బ్యాక్ లైట్లు మారుస్తున్నాం అనమాట. ఒకసారి చూడండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఓకే, దీన్ని మనము యాక్టివేట్ బ్యాక్ లైట్లు ఓకే ఇది యాక్చువల్గా ఈ స్ట్రిప్ తీయడం జరిగింది. ఈ స్ట్రిప్ ఇప్పుడు పెడదాం, ఎలా పెడుతున్నాం అని చెప్పేసి ఒకసారి క్లియర్గా చూడండి. ఓకే, అయితే దీనిలో మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, ఈ బ్యాక్ లైట్లు తీసేటప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే ఉందో ఈ రెండు నాచు అనమాట, అంటే లాక్లు అవుతాయి ఇక్కడ. సో వీటిని మనం మెల్లగా నొక్కుతూ తీయాల్సి వస్తుంది. ఓకే ఓకే ఇలా నొక్కి తీస్తే వచ్చేస్తాయి. యాక్చువల్గా ఈ చిన్న హోల్లో లాక్ అవుతుంది అనమాట. అది ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూసారా, దీనిలో లాక్ అవుతుందన్నమాట. సో ఇలా పెట్టేసేసి ఇలా బిగించేయటమే. మళ్ళీ తీసేటప్పుడు ఇక్కడ ఇవి రెండు నొక్కేసేస్తే ఏ పక్కన నొక్కేసేస్తే బయటకు వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎలా తీయాలో చూడండి. ఈ లాక్లు ఉంటాయి కదా, ఇవి హోల్డ్ అవుతుంది అనమాట. జస్ట్ ఇలా బ్యాక్ అని ఇలా తీసేయటం. ఇక్కడ క్లాంప్ ఉందన్నమాట, ఇది ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ వీటిని నొక్కేసేసి ఈ పక్కన ఈజీగా వచ్చేస్తాయి, ఈరిపోకుండా. లాక్లు కూడా పాడవు. సో ఇలా తీసుకోవడం తప్పదు. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో స్ట్రిప్ అలాగే. సో మళ్ళీ ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఇలా గుచ్చుకొని ఇలాంటివి వచ్చేస్తాయి. ఇలాగ రిమూవ్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త స్టెప్పులు తీసుకుని ఒకదానికి ఒకటి యాడ్ చేసుకుని పెట్టడమే. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, పెట్టడం కూడా మీకు అర్థమవుతుంది.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ఫస్ట్ ఫిట్ చేయడం అయిపోయింది. అలాగే సెకండ్ ఉన్నది కూడా చిన్నవి కూడా ఫిట్ చేయడం అనమాట. ఓకే, Incoming voice call from Plus. ఓకే ఫ్రెండ్స్, మనం ఇలాగా బ్యాక్ స్లైడ్లో మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సి వచ్చేసి స్క్రీన్ ఫిట్ చేయడం ఫ్రెండ్స్. సో చూడండి, తర్వాత చూడండి, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, కామెంట్స్ పెట్టండి. తర్వాత మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఇన్పుట్ కనెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్పుట్ కనెక్టర్స్ మొత్తం వైట్ ఉంటాయి. సో మీకు అవుట్పుట్ కనెక్టర్ బాగా ఉన్నాయి, దీనిలో అలాగే ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా తర్వాత చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. సో మీకు బ్యాక్ లైట్ మార్చిన తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము స్క్రీన్ ఫిట్ చేయటమే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, బ్యాక్ ఫిట్ చేస్తున్నాము. ఈ ఫిట్ చేసేటప్పుడు ఈ లాకులు చూసుకోవాలి. ఈ లాకులు ఏవైతే ఉన్నాయో దేని ప్రొజెక్షన్లోకి అది శుభ్రంగా నీట్గా రావాలన్నమాట. అలా వచ్చింది అనుకోండి, మీరు కరెక్ట్గా ఫిట్ చేసుకున్నారు అని అర్థం. తర్వాత ఇది ఫిట్ చేసిన తర్వాత ఇది శుభ్రంగా చేసుకోండి. మ్యాక్సిమం అయితే మంచి క్లాత్ తీసుకుని ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ ఏ మ్యాచ్లోకి అది మ్యాచ్ అయిన తర్వాత సో ఇవి లాక్లు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి సింపుల్ టెక్నిక్ అనమాట. ఇవి ఏదైతే ఉన్నదో ఈ ప్రొజెక్షన్ దీనిలోకి ఇలా ప్యారల్గా ఇన్సర్ట్ చేసి తర్వాత హోల్డ్ చేయటం, తిప్పడమే, తిప్పితే సెట్ అయిపోతుంది. ఇలాగే ఉన్న లాకులు అన్నీ కూడా ఓకే ఫ్రెండ్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా లాకులన్నీ కూడా శుభ్రంగా ఫిట్ చేసుకోవాలి. సో ఈ సర్ఫేస్ ఇలా సెట్ అయిపోతుంది. ఇలా సెట్ అయిన తర్వాత దీని నాచులో అది కూర్చోవాలి. సో ఇదంతా సపోర్ట్ అనమాట, స్క్రీన్ సపోర్ట్ అనమాట, అంటే అటు ఇటు క్లియర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ప్రిజమ్ అని చెప్పేసి ఉంటుంది పైన షీట్, ఆ షీట్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ముందు ఇది ప్రిజమ్ పెట్టుకోవాలి. ప్రిజమ్ పెట్టుకున్న తర్వాత సో సిట్టింగ్ ప్రాపర్గా మ్యాచ్ అయ్యేది చూసుకోవాలన్నమాట. 1-2 సార్లు చూసుకోవాలా. ఈ సెంటర్లో ఈ నాచ్ ఏదైతే ఉందో ఈ నాచ్లో కూర్చోవాలి. ఈ నాచ్ అంటే ఇది కరెక్ట్గా షీట్ సెట్ అవుతుంది అలా. ఓకే ఫ్రెండ్స్, ఇది కూర్చోబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ షీట్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో షీట్లు వేసుకున్నాము. సో ఈ నాచులు ఏవైతే ఉన్నాయో ఈ నాచులు ప్రాపర్గా దేని సైడ్ అది వచ్చేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు ఈ నాచులు ఉంటాయి అన్నమాట, ఇవి లాక్ యాక్టివ్గా ఇలాగా ఏ సైడ్ ఆ సైడ్ మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వదిలేయండి. సో ఈ వదిలేసి ఈ షీట్ ఇలా కూర్చుంటుంది అనమాట ఈ ఫ్రేమ్కి.
ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి ఇక్కడ చూడండి. ఈ నాచ్ ఏదైతే ఉందో ఇది లాక్ అనమాట. ఇక్కడ ఈ లాక్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి ప్రాపర్గా సెట్ అవ్వాలి. ప్రాపర్గా సెట్ అయిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ కూడా అప్ సైడ్ ఏది డౌన్ సైడ్ ఏది అని చెప్పేసి మీరు క్లియర్గా చూసుకోవాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. దీన్ని జాగ్రత్తగా ముందుగా ఇక్కడ హోల్డ్ చేసుకోవాలి. రెండు సైడ్లు కూడా ఇలా హోల్డ్ చేసుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు రిపేర్ చేస్తుంటే డ్యామేజ్ అయిందనుకోండి, మీరే పే చేయాల్సి ఉంటుంది. కస్టమర్ వచ్చేసి ప్రాబ్లం చేస్తారు. ఓకే, ఇలా జాగ్రత్తగా అన్ని నాచిల్లో కూర్చోబెట్టాలి. నాచిల్ అంటే ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో ఇది హోల్డింగ్ క్లాంప్లు అన్నమాట. ఇవి ఈ కార్నర్లో ప్రాపర్గా దీనిలో ఇన్సర్ట్ అయి ఉండాలి లోపలికి. అలాగే ఈ సైడ్ కూడా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా శుభ్రంగా, అంటే ఈ స్క్రీన్ పైకి రాకుండా దీని లోపలికే ఉండాలన్నమాట. ఏవైతే ఉన్నాయో వీటిని శుభ్రంగా లోపల పెట్టుకుంటారు కదా. కానీ చేసేటప్పుడు ఏంటంటే మీరు బెటర్ కొత్త వాళ్ళు చేయకుండా ఉండటమే బెటర్. ఇదైతే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇది పెట్టిన తర్వాత నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే పైన కవర్ వేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, తర్వాత ఈ కనెక్టర్లు తర్వాత పెడదాం. తర్వాత కనెక్టర్ వేసుకుందాం, పైన కవర్ వేసుకుందాం. ఒకసారి చూడండి. సో దీన్ని జాగ్రత్తగా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే, ఫ్రెండ్స్ మనం ఇలాగ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ప్రస్తుతానికి స్క్రీన్ మనం బిగించడం అయిపోయింది అనమాట. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పాలన్నమాట. సో తిప్పబోయే ముందు మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. సో ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా ఏ ఏరియాలు లేకుండా ప్రాపర్గా సిట్టింగ్ రావాలి. సిట్టింగ్ వచ్చిందంటే మీకు కరెక్ట్గా ఉన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, బస్. ఓకే ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి లాకుల్లో విరికించేసి శుభ్రంగా జాగ్రత్త చేసుకోవాలి. అలాగే దీన్ని కూడా ఇక్కడ లాక్ ఏదైతే ఉందో ఈ లాక్లో జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈజీగా సెట్ అవుతుంది. కష్టపడే అవసరం లేదు. సో మీకు ఇలా అయిపోయిన తర్వాత సో ఈ ఎల్విడిఎస్ కేబుల్ ఏదైతే ఉందో దీన్ని ఎప్పటికప్పుడు కూడా వీలైనంత వరకు శుభ్రంగా ఉంచుకోవాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ లాక్లు వేసేసి దీనిలో ఇక్కడ ఉంది కదా దీన్ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకోవాలి. వీలైతే ఎరైజర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి దీన్ని ఇలా లేపి జాగ్రత్తగా సో ఇది మార్చేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇటువంటి గీత ప్రతి ఒక్కదానికి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో దీన్ని ప్రాపర్గా ప్యారల్గా ఉందా లేదా చూసుకోవాలి. ఇది చూసారా, ఎక్కువ తిక్కువ లేకుండా కరెక్ట్గా ప్రాపర్గా సెట్ అయింది. ఇలాగ సెట్ అవ్వాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా. ఇన్ కేస్ అది సెట్ కాలేదనుకోండి మీకు ఏమవుతుంది, పీసీబీ షార్ట్ అవుతుంది అనమాట. సో అందువల్ల మీరు ఎక్కువ లాస్ అయ్యేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా చూసుకుని చేయాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మన టీవీ బిగించడం అయిపోయింది. తర్వాత నట్లు వేయాలి. బట్ ఒకసారి మనం ఆన్ చేసి చూద్దాం. పాస్. ఓకే ఫ్రెండ్స్, రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాక్ లైట్ మార్చడం అయిపోయింది, బిగించడం కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఖాళీ నట్టు బిగించలేదు, జస్ట్ డిస్ప్లే మనం కరెక్ట్ చేసామో లేదని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం చెప్పేసి మనం ఒకసారి ఆన్ చేసి చూసుకుంటే మంచిది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి.
ఓకేనా, మన టీవీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు ఇప్పుడు బిగిస్తారు చూడండి. ఓకే ఫ్రెండ్స్, బిగిచ్చేసాము. సో అలాగే స్పీకర్లు కూడా బిగిచ్చేద్దాము. సో ఇప్పుడు బిగిస్తున్నాను చూడండి. ఓకే, ఏదైనా కూడా నాచులు ఉంటాయి అన్నమాట. నాచు ప్రకారం బిగిచ్చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ హోల్డ్ ఉంది కదా, తర్వాత ఇక్కడ క్లాంప్ లాగా ఉంటుంది అనమాట. సో దీన్ని ఇది ఉల్టా అయింది అనమాట. అట్లా ఇక్కడ ఇక్కడ రావాలి, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే బ్యాక్ కవర్ వేసేయటమే. చూడండి, మనం బ్యాక్ కవర్ వేసేస్తున్నాము. సో అన్నీ కూడా కొత్తగా మ్యాచ్ ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, మనము సక్సెస్ఫుల్గా బ్యాక్ లైట్లు మార్చాము. సో ఒకసారి మీకు డిస్ప్లే చూపిస్తాను.